నమస్కారం. వైకుంఠ ఏకాదశి ప్రత్యేక ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. లోక కళ్యాణార్థం శ్రీమన్నారాయణుడు యోగ నిద్ర నుండి లేచిన రోజునే ఉద్దాన ఏకాదశి అంటారు. మరి ఆ ముక్కోటి దేవతలు స్వామిని దర్శించుకునేందుకు వైకుంఠానికి విచ్చేశారు కాబట్టే వైకుంఠ ఏకాదశి అని కూడా అంటారు. మరి వైకుంఠ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అని ఎందుకంటారు? వైకుంఠ ఏకాదశి నాడు స్వామిని ఎలా ఆరాధించాలి? ఇలాంటి సందేహాలు ఎన్నో ప్రేక్షకులకు కలిగి ఉన్నాయి. వాటన్నిటినీ ఉత్తరాలు, ఇమెయిల్స్ ద్వారా మాకు రాసి పంపించారు. ఈనాటి కార్యక్రమంలో వాటిని నివృత్తి చేయడానికి మన ముందున్నారు ఉపన్యాస శిరోమణి, వేద విభూషణ, ఆగమ వారిధి, అభినవ వ్యాస బ్రహ్మశ్రీ కందాడే రామానుజాచారి గారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి గురువుగారు. గురుగారు, మొదటి ఉత్తరం చూద్దామండి. కర్నూలు నుండి హైమావతి గారు పంపించారు. వైకుంఠ ఏకాదశి విశిష్టత ఏంటి? దీనికి ముక్కోటి ఏకాదశి అని ఎందుకు పేరు అని అడుగుతున్నారు. మనకు సామాన్యంగా 24 ఏకాదశులు ఉన్నాయి. 12 నెలలు కదా. అప్పుడప్పుడు ఒక నెల ఎక్కువ వస్తుంది, 13 నెలలు. ఆ సందర్భంలో 26 ఏకాదశులు అవుతాయి. ఒక నెల తక్కువ వస్తుంది, 22 అవుతాయి. ఏమైనా నెలకు 2 ఏకాదశులు అనుకుంటే, ఒకటి శుక్లపక్షంలో, ఒకటి కృష్ణపక్షంలో. ఏకాదశి అనేది తిథిపరంగా అలా వచ్చినా అసలు తిథులు అనేటువంటివి రావటానికి మూలమేమిటి అని ఒక ప్రశ్న చేసుకుంటే, మనం నిత్య జీవితంలో ఆచరించేటువంటి పనుల విషయంలో మనము ఎన్ని ఇంద్రియములను వాటి యందు లగ్నం చేస్తామో అవే తిథులు. పోనీ లగ్నం చేయవలసిన ఇంద్రియాలు అనుకుందాం. ఈ లెక్కలో చూస్తే ఏకాదశి అనగానే 11 సమూహము. ఏకాదశానాం సమాహార, అది మనకు విగ్రహవాక్యం. ఏ 11? 5 జ్ఞానేంద్రియములు, 5 కర్మేంద్రియములు, మనస్సు. ఎన్నయ్యాయి? 11 అయ్యాయి కదా. ఈ 11 సమూహం. అయితేంటి సమూహం? ఏమిటి? ఈ సమూహాన్ని పరమాత్మ యందు ఉంచాలి. 15 రోజుల్లో 14 రోజులు నీ కొరకు వాడుకున్నా నా కొరకు ఒక్క రోజున వాడరా? ఆ రోజు మన అన్ని ఇంద్రియాలు మనస్సుతో సహా పరమాత్మ కొరకే ఉపయోగించాలి, పరమాత్మ దగ్గరే ఉంచాలి, పరమాత్మనే ఈ ఇంద్రియాలతోటి ఆరాధించాలి. ఆ ఒక్కరోజు నాలుకతో ఆయన కీర్తించు, చెవితో ఆయన కథలు విను, కంటితో ఆయన రూపాలు చూడు, ముక్కుతో ఆయన తులసిని గంధం చూడు, శిరస్సుతో ఆయనకు నమస్కారం చెయ్యి, చేతులతో పూజించు, కాళ్లతో ఆయన గుడికి వెళ్ళు. ఇలా ఆ రోజు మొత్తం స్వామికి ఉపయోగిస్తే అది ఏకాదశి. ఇందులో శుక్లము, కృష్ణము. సరే, చంద్రుడున్నది శుక్లము, చంద్రుడు లేనిది కృష్ణము. చంద్రుడు అంటే మనస్సు. ఈ మనస్సు సత్వగుణంగా ఉంటే శుక్లము, తమోగుణంగా ఉంటే కృష్ణము. అంటే పరమాత్మ ఆరాధించేవారు కూడా సాత్వికంగా పూజిస్తారు, తామసంగా పూజిస్తారు. నేను బాగుండాలి అనేది కోరిక రాజసం. నాకే కోరిక వద్దు, నువ్వు బాగుంటే చాలు అనేది సాత్వికం. నేను బాగున్నా బాగా లేకున్నా పక్కవాడు మాత్రం బాగుండొద్దు, ఇదో పూజ చేస్తారు. దీన్ని తామసం అంటారు. కాబట్టి ఇలాంటి ప్రవృత్తులేవీ లేకుండా ఉండటానికి, మానవులను మంచి దారిలో పెట్టడానికి, మంచి పని చేసుకోవటానికి, మంచిగా ప్రవర్తించటానికి, వారి వారి కర్మలకు తగినటువంటి వారి వారి శరీరాలను వారికి అందించటానికి పరమాత్మ యోగ నిద్ర అంటాం. యోగ అంటే కూర్చుట, నిద్ర ఆలోచన, కూర్చే ఆలోచన. ఏ జీవుడికి ఏ శరీరాన్ని ఇవ్వాలి, ఏ శరీరం ఇస్తే వాడు ఎలాంటి పని చేయాలి, వాడికి అలాంటి బుద్ధిని ఇవ్వాలి, ఎలాంటి మనస్సుని ఇవ్వాలి. కొందరికి చేతులు ఉండవు, కొందరికి కాళ్ళు ఉండవు, కొందరికి కళ్ళు ఉండవు, కొందరికి ముక్కు పని చేయదు, కొందరికి చెవులు పని చేయవు. ఇవన్నీ ఆయన ఇస్తున్నాడు కదా. ఎందుకు ఇస్తున్నాడు?
వారు చేసినటువంటి కర్మల యొక్క ఫలితాన్ని అనుభవించడానికి ఇస్తున్నాడు. ఎవరికి ఎలాంటివి ఇవ్వాలి, ఎవరికి ఎలాంటివి ఇవ్వవద్దు, ఏవి తీసుకోవాలి, ఏవి కూర్చాలి, ఇది పెద్ద శాస్త్రం కదా. ఇన్ని ఆలోచించేసే యోగ నిద్ర ఉంది. ఆ యోగ నిద్ర అతను పోతే దేవతలందరూ వచ్చి స్వామిని లేపారు. ఒక రాక్షసుడు వేదాలను హరించాడు. వేదాలు లేవు, ఏమిటి గతి? అతన్ని లేపారు. లేపే ఏకాదశి అంతకుముందు ముందు రోజు ఏకాదశి, ముందు పక్షంలో. అంటే ఏమిటి? కార్తీక శుద్ధ ఏకాదశి, ప్రబోధన ఏకాదశి. ఆ రోజు లేపడం. ఇది మాఘశిరం వస్తుంది కదా, ఇప్పుడు ఉత్థాన ఏకాదశి. ఇది లేపే అంటే లేచిన ఏకాదశి. ఒకటి లేపే, ఒకటి లేచిన. స్వామి లేవగానే లేవద్దు, మనమే లేవం అని లేస్తారు పాపం. అందుకోసం ఇది ఉత్థాన ఏకాదశి. లేచినటువంటి పరమాత్మను కనులారా దర్శించాలని ముక్కోటి దేవతలు వైకుంఠానికి వస్తారు. స్వామి మొదటి చూపు నవ్వే పడాలి, నన్నే మొదలు చూడాలి స్వామి, నేనే మొదలు చూడాలి. పోటీతో అందరూ వస్తారు. అలా ముక్కోటి దేవతలు వచ్చిన ఏకాదశి కాబట్టి దాన్ని ముక్కోటి ఏకాదశి. ఎక్కడికి వచ్చారు? వైకుంఠానికి కదా, వైకుంఠ ఏకాదశి. వారు లేచారు కాబట్టి స్వామి ఉత్థాన ఏకాదశి. ఇలా 3 పేర్లతో వ్యవహరించబడుతుంది. ప్రధాన ఉద్దేశ్యం భక్తులందరూ భగవంతుణ్ణి చేరే ఒక పర్వదినం. ఇలా చెప్పుకుంటే సరిపోతుంది. ధర్మ సందేహాలు కార్యక్రమంలో చిన్న విరామం.